స్టాప్. లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి కత్తిలా ఉంది. డ్రైవర్ బండాపు. హాయ్, మై కార్ బ్రోక్ డౌన్. లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి బాగుందిరా, నా కోసమే లిఫ్ట్ ఇవ్వండిరా, కుదిరితే సెట్ చేసుకుంటాను. నన్ను సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదులే. మీరు తెలుగమ్మాయా? అవును, హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం. ఓ, మీరు ఒక్కరే వచ్చారా? అవును, నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. ఏం సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? కార్ బ్రేక్ డౌన్ అయిందంట, లిఫ్ట్ కావాలంది. ఓకే, కమ్ ఆన్, గెట్ ఇన్. థ్యాంక్ యూ. అరే చంటి, గేమ్ ఎలా అంటే యాపిల్ ని మెడ కింద ఇలా పెట్టుకోవాలి. తర్వాత 2 చేతులతో టచ్ చేయకుండా మెడతోనే పక్క వాళ్ళకి పాస్ చేయాలి. వాళ్ళు కూడా అలాగే పాస్ చేయాలి. ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్లే. హే, ఆడదాం. ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా ఓకే. సూపర్, వెరీ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, దరా అది అయినా హ్యాపీగా హోటల్లో ఉండగా ఇంత చలిలో బయట ఈ క్యాంపింగ్ అవసరమా? చాలా అవసరం బేబీ. 4 గోళ్ల మధ్య రొమాన్స్ చాలా కామన్, కానీ ఇంత చలిలో ఇలాంటి రొమాన్స్ వెరీ డిఫరెంట్. రేపు కృష్ణ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళక్కర్లేదా? వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి కార్ అరేంజ్ చేశాను. ఈలోపు అని బయట ఎవరు ఉన్నారు? బయట బయట ఎవరుంటారు? లేదని బయట ఎవరు ఉన్నారు. బయట ఆ, ఎవరు లేరే. నిజం, ఎవరో పాస్ అయినట్టు అనిపించింది. ఛాన్సే లేదు. ఇక్కడికి ఎవరూ రాని ప్లేస్ అని తెలిసే ఇలా సెట్ చేశాను. నువ్వు భ్రమపడుతున్నావు. అనిల్, నిజంగానే బయట ఎవరు ఉన్నారు. వెళ్ళి ఒకసారి చూసిరా. మీ అమ్మాయిలు ఉన్నారే, మ్. బ్రెయిన్లో ఏదైనా డౌట్ వస్తే అది క్లియర్ అయ్యేదాకా చంపుతారు. అనిల్, వెళ్ళమంటున్నానా? గో. సరే. అనిల్, 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 ఎక్కడున్నావు? నన్ను భయపడ్డానికి అలా అరిచావు కదా అనిల్. అనిల్, ఎక్కడున్నావు? అనిల్, ఇక్కడ. అనిల్, ఎక్కడున్నావు? అనిల్, వద్దు, నన్ను చంపొద్దు. ప్లీజ్, నన్ను చంపొద్దు.
హలో ప్రవళిక స్పీకింగ్. ఎప్పుడు? ఎక్కడ? సరే, స్టేషన్కి వస్తున్నా.
ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చంపుతావరా? నీ కొట్టూరుకుంటావేంట్రా, చంపేయకుండా వీడిని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నేను ఇక్కడుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. వీడిని కంట్రోల్ రిషి, ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. చూసావుగా వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే శిక్షతో తప్పించుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేవు. చెప్పు. లేదు, నేను ఎవరిని చంపలేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికి చంపలేదంటావరా? ఆగక్షయ్, నువ్వెవ్వరిని చంపలేదా? లేదు, కానీ వీళ్ళిద్దరిని చంపాలనుకున్నా. వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే ఫిగర్ అదిరింది. నమ్మి ఇంట్లో ఉండమన్నందుకు ఇలాంటి పని చేస్తావా? ఈరోజు అపర్ణ ఫోటోలు తీసావు, రేపు మా ఫోటోలు తీస్తావు. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నిలువున నరికేస్తారు. సారీ మేడం. ఏంట్రా సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నెవ్వరు కొట్టలేదు. అలాంటిది నా ఒంటి మీద చేసిన వీళ్ళిద్దరినీ అంతం చేయాలనుకున్నాను. ఎలాగో వీళ్ళని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వీళ్ళని నేను చంపితే కృష్ణ వాళ్ళని చంపిన కిల్లరే వీళ్ళని కూడా అటాక్ చేసి చంపాడనుకుంటారని నేనే కిల్లర్లా అటాక్ చేశాను. అంతేగాని ఇంతకు ముందు జరిగిన హత్యలకు నాకు ఏం సంబంధం లేదు. నాకెందుకో ఈ మాటలు నమ్మబుద్ధి కావట్లేదురా. హత్య కేసు నేను తప్పించుకోవడానికి ఏమైనా చెప్తాడు. స్టేషన్ కి తీసుకెళ్లి మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తే అన్ని తెలుస్తాయి. సారీ అపర్ణ, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. చేసిన తప్పుకి వీడు గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. అవును, తప్పకుండా అనుభవిస్తాడు. నిజంగా ఇంతకుముందు జరిగిన హత్యలకి ఆ కాసింగాడికి ఏం సంబంధం లేదంటారా? అంత లేదురా, కన్ఫర్మ్ గా వాడే చేసి ఉంటాడు. దొరికిపోయేసరికి చేయలేదని దబాయిస్తున్నాడు. ఆ కాశీం గాడు గాయత్రికి లవరో ఫ్రెండ్ అయ్యింటాడురా. అందుకే మనందరినీ టార్గెట్ చేస్తున్నాడు. చిచ్చి, అదేం లేదు. అయినా ఆ విషయం నువ్వు ఆ రోజే చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును, అపర్ణ ఎక్కడ? జరిగింది తెలిసాక అప్సెట్ అయ్యి రూమ్ లో ఉంది. ముందేదో విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి. అవునరా, నిన్నటి వరకు చలికి వణుకు పుట్టేది, ఇప్పుడు ఆడెక్కడ చంపేస్తాడో అని వెన్నుకు వణుకు పుడుతోంది. ఇక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుందాంరా. అంతా కూడా ఎవరో తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. మనల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసుల్ని కాంటాక్ట్ చేయడానికి బయట ప్రవల్లిక ట్రై చేస్తుంది. ఆవిడ పోలీసులు పిలిచే లోపల కిల్లర్ గాడు మన చేసేస్తే ఏమైంది? డ్రైవరు
పట్టేశాం. ఏయ్, నిజమే చెప్తున్నావా? ఏమంటుందిరా? కాసిం గారు పారిపోయాడంట. అమ్మని నేను అప్పుడే చెప్పాను కదరా అది మాటలు నమ్మద్దని. అది ఇప్పుడు తప్పించుకున్నాడు, ఖచ్చితంగా మన అందరిని వేసేస్తాడు రా. రేయ్ నోరు మీరా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. పదండి చూద్దాం, పదండి. ఇదేం కరమరా బాబు, కిల్లర్ గారు తప్పించుకున్నాడు. ఎటు నుంచి వచ్చేవాడిని వేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో లేడురా. ఎప్పుడో మేము చేసిన దానికి రివెంజ్ గానే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయేమో అన్నారు. మరి ఏ సంబంధం ఉందని కాసిం గారిని చంపాడు? కిల్లర్ టార్గెట్ చంపడమే కానీ పగ కారణంలా అనిపించడం లేదు. మిమ్మల్ని తగలయ్యా, అనవసరంగా మీ మాటలు విని నేనేదో పెద్ద సేఫ్ అనుకున్నాను. కానీ ఆ కాసిం గారు చావు చూసిన తర్వాత వామ్మో, నేను సేఫ్ కాదని అర్థమైపోయింది. నేను సేఫ్ కాదు. రీజన్ ఏదైనా ఆ కిల్లర్ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు. అవును, ఎవరు ఒంటరిగా దొరికినా కిల్లర్ వదలట్లేదు. మరి ఇక్కడి నుండి బయటపడటం ఎలా? మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని పిలిపించాలి. హర్ష వెహికల్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తాను. మీరా? వద్దు మేడం, మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. మీరు వెళ్తే ఎలా? మేడం పోనీ నేను వెళ్ళొచ్చేస్తాను మేడం, పర్వాలేదు. ఒక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదు. అయితే ఒక పని చేస్తాను, ఆయనకి తోడుగా నేను వెళ్ళిపోతాను. ఏంటి నువ్వా? అవునరా, నేను కులుమనాలు చూద్దామని వచ్చాను కానీ ఇంతమంది చావు చూస్తాను అనుకోలేదురా. అయినా చిన్నప్పటి నుంచి బ్లేడ్ తో పెన్సిల్ చెక్కాలంటేనే భయం అండి, తెగుతుందని. అలాంటిది వాడు ఎవరో ఇంతమందిని అడ్డదిడ్డంగా నరికేస్తుంటే వామ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేయండిరా, నేను వెళ్ళిపోతాను. అది కాదురా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నేను గైడు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ బెటాలియన్ తీసుకుని ఇక్కడికి వస్తాం. ప్లీజ్ నన్ను వెళ్ళివ్వండిరా. మేడం మేము వెళ్ళమా? జాగ్రత్త, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ మొత్తం క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయండి. చూడుగేడు, ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేన్ హౌస్కి వెళ్ళిపో. కానీ నేను మాత్రం రాను. నేను రాలేనయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేను రాను. బండి ఎందుకు ఆపావు? నేను ఎక్కడ ఆపాను? అదే ఆగింది. నువ్వు దిగు. చూడు అక్కడ ఏమైందో. అక్కడ చూడు ఏమైందో. తొందరగా చూడవయ్యా. చూస్తూ బండి బాగైపోద్దా? అయితే నువ్వు వచ్చి. అది కాదు కాదా ఇప్పుడు నేను మెకానిక్ మరి చూసినట్టు కనిపెట్టడానికి. అంటే ఇప్పుడు అక్కడే కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టుకో, అర్థమైందా? ఓకే, నోరు మూసుకుని ఉండు. చూస్తున్నా. నువ్వు చూడట్లా అంటే ప్రకృతి పిలుస్తోంది. హ్యాపీ జర్నీ, వెళ్ళరా. నువ్వు వస్తే బాగుంటుంది అంటే భయం వేస్తోంది. నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి? వెళ్ళి పని చూసుకుంటా, వెళ్ళు. నువ్వు రావుగా. ఈడు కూడా భయపెడుతున్నాడు. ఫేస్ చూస్తేనే పడిపోయేటట్టుంది. ఇంకేం పోసుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే అమ్మా. అబ్బా, ఈడిని మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హర్ష, అరే గైడ్. హర్ష, హర్ష, అరే గైడ్.
డెడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే సార్. నిన్న రాత్రి ఫారెస్ట్లో వర్ష మాట్లాడుతుందేంటి? ఏయ్ ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను. చెప్పు, మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా? నిజం చెప్పు. కనిపించిందా? లేదు. లోపల ఎక్కడా లేదు. ప్రియా కనిపించిందా? లేదురా. ప్రియా 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 హే ప్రియా, కిల్లర్ పైన ఉన్నాడు. అక్కడెవరు లేరుగా? ప్రియా, ప్రియా, ప్రియా.
తెలుసా? ఈ హత్యలన్నీ చేస్తుంది నువ్వా? అంటే నువ్వు ప్లాన్ గానే మా అందరిని ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. ఎవరో వాళ్ళు ఒక్కడిగా ఉంటూ మావాలని చెప్తావరా? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు చెప్పరా? చెప్పు. తెలుసు హర్ష. అడిగో ఇన్నాళ్ళకి దొరికాడు. మన వాళ్ళందరినీ చంపినవాడిని ఈ రోజు ప్రాణాలతో వదిలేదు. నువ్వు అనుకున్నట్టు కిల్లర్ హర్ష కాదు. మరి ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చంపుతుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మీ వల్ల చనిపోయిన గాయత్రి సిస్టర్ని. మీరు చేసిన తప్పుకి మీకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన దాన్ని. మీరు నా చెల్లెలి మీద వేసిన నింద నా ఇంటికి నడిచొచ్చిన ఆ రోజు. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి కూడా మీకు నచ్చితే భలేవారే. మీ అబ్బాయి నచ్చకపోవడం ఏంటండి? మరి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. మిగతా విషయాలు అంటే కట్న కానుకలేగా, అవసరం లేదు. నాకు రాబోయే భార్య సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ నుంచి మంచి గుణగణాలతో రావాలని కోరుకున్నాను. మా ప్రవల్లికలో ఆ లక్షణాలని పుష్కలంగా ఉన్నాయి. శుభస్య శేఖరం ఉభయలకి ఇష్టమైంది కనుక తాంబూలాలు మార్చుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? సుతాం వరదనం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ప్రవళిక, గాయత్రి ఫ్రెండ్స్ అట్ట నిన్ను కలవడానికి వచ్చారు. హలో అండి. నమస్తే. నా పేరు అనిల్. షీజ్ రమ్య. హాయ్. హాయ్. మేం కులు మనాలి నుంచి వస్తున్నాం. కులు మనాలి నుంచా? గాయత్రి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు. అది చెప్దామని వచ్చాం. ఇక ముందు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? గాయత్రి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. ఆ అబ్బాయి కూడా కులు మనాలి వచ్చాడు. ఇంట్లో మా పెళ్లి కొప్పుకోరు, అందుకే మీ ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పండి అని తన అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయిందండి. ఇదిగో బాబోయ్, పెళ్లి కూతురు చెల్లెలు ఎవరితోనో జంపంట. రండి వెళ్దాం. నా మాట నమ్మండి, మా గాయత్రి అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓహో, ఎక్కడో పొరపాటు అంట. పొరపాటు ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే పొరపాటు అవుతుంది. స్వయారా మీ అమ్మాయి ఫ్రెండ్సే చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? ఎక్కడైనా శత్రువులు అబద్ధం చెప్తారు గానీ స్నేహితులు చెప్పరుగా. ఏంటి బాబు నువ్వు కూడా మాట్లాడు. చూడండి, మీ అమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంది. మీది పరువు మర్యాదలు గల కుటుంబం అని.
అమ్మా నువ్వైనా చెప్పమ్మా. అక్క పెళ్ళేంత వరకు కూడా ఆగలేక లేచిపోయిందంటేనే తెలుస్తుంది మీ పెంపకం ఎంత గొప్పగా తగలడిందో. ఆడదాని వేయండి నువ్వు ఇలా మాట్లాడతావేటమ్మా? అది ఇలాంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టమ్మా, నా మాట నమ్మమ్మా. చిన్న కూతురి క్యారెక్టర్ ఎలా ఉందంటే పెద్ద కూతురి క్యారెక్టర్ ఇంకెలాంటిదో. ఇంకెందుకు ఇక్కడ నుంచున్నారు? ఈ దరిద్ర మొహాలు చూడటానికా? పదండి. నువ్వైనా చెప్పవే బావగారు. చిచ్చి బావా నాన్న బావా నాన్న తలుపు తీయండి. బావా నాన్న మా తలుపు తీయండి అమ్మా. మీరు చేసిన తప్పు, చెప్పిన అబద్ధం నాకు జీవితంలో నా అనేవాళ్ళు లేకుండా చేసింది. చిన్నప్పటి నుంచి నా చెల్లెలేంటో నాకు తెలుసు. అందుకే మీరు చెప్పింది నేను నమ్మలేదు. నిజం తెలుసుకోవడానికి హర్షతో కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును. సారీ టు సే దిస్, ఈ అమ్మాయి చనిపోయింది. మాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ లోయలో దొరికింది. డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో మేమే క్రిమియేషన్ చేశాం. ఇవి బాడీ మీద మాకు దొరికిన ఆర్నమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ చెల్లెలు డ్రగ్స్ వాడి రేపు గురైనట్టు తెలుసు. వాట్? గాయత్రిని రేప్ చేసి చంపారా? నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. నీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పు, చెప్పరా? చెప్తా. ఆ రోజు రాత్రి పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను అనిల్ గాయత్రి ఉన్న టెంట్లోకి వెళ్ళాం. స్పృహలోకి వచ్చిన గాయత్రి అనిల్ని గుర్తుపట్టింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని అనిల్ బలవంతంగా నోరు మూశాడు. దాంతో ఊపిరాడక గాయత్రి చనిపోయింది. ఎంత పని చేశారా? నువ్వు కూడా నేను చంపేద్దాం అనుకుంటున్నావా? అయినా రోజు మైకల్లో ఏం చేసావో తెలియక చేసావు, అందుకని చంపేస్తుందా? ఇది మనందరినీ చంపేస్తుందా? నేను చంపేస్తా, నాకు తెలియదు. సై వదిలేయాలా? ఎందుకు వదిలేయాలరా? నన్ను క్షమించు ప్రవళిక. నా చెల్లెలు వద్దు వద్దంటున్నా మత్తులోకి దింపినందుక? చనిపోయిన నా చెల్లెలు లేచిపోయిందని దాని మీద నింద వేసినందుక? మీరు చేసిన తప్పు ఆ రోజే మీరు చెప్పుంటే నా పేరెంట్స్ చనిపోయారు. గాయత్రి చనిపోవడానికి కారణం మేం కాదని తెలిసిందిగా. ప్లీజ్ మమ్మల్ని వదిలే. కర్ణుడు ఏ తప్పు చెయ్యకపోయినా దుర్యోధనుడి పక్కనున్నందుకే చావాల్సి వచ్చింది. మీరు అంతే. ఏ కులుమనాలిలో నా చెల్లెలి చావుకి కారణమయ్యారో అదే చోట మీ అందరి చావు చూడాలనుకున్నాను. అందుకే హర్షతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను.
అవును, నువ్వు మూగదానిలో ఎందుకు నటించావు? టూర్ వెళ్ళిన మా ఓనర్ నెల రోజుల వరకు రారని తెలిసి 4 రోజులకి ₹1,00,000 ఇస్తానని చెప్పి హౌస్ రెంట్కి తీసుకున్నాడు హర్ష. ఎవరితోనూ మాట్లాడకూడదన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నవి చూసి భయం వేసి ఒకరోజు నిలదీశాను. మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు, ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారని మా ఓనర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొక్క రోజు ఓపిక పట్టు.